చంద్రబాబు పవన్ బీజేపీ ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. పార్టీ పెట్టిన ఎన్టీఆర్ను ఓటు వేసిన ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆక్షేపించారు. మీ ఖర్చులకు డబ్బులుంటాయి కానీ విద్యార్థుల ఫీజులకు డబ్బులుండవా అని ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ లోకేష్కి 10 కార్లలో తిరగడానికి మీ సిబ్బందికి డబ్బులుంటాయి కానీ పిల్లల ఫీజులు బకాయిలు చెల్లించడానికి మనసు రాదా అని నిలదీశారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా కూటమి సర్కారుపై తమ పోరాటం కొనసాగుతోందని హెచ్చరించారు పేర్ని నాని. రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం వచ్చిన 9 మాసాల్లో. మొదటి బడ్జెట్ లో కానీ లేదా రెండో బడ్జెట్ లో కానీ డబ్బులు కేటాయించకుండా, కాలేజీలకు ఫీజు నిధులు విడుదల చేయకుండా ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి మన కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే, ఇవాళ ప్రభుత్వ అధికారులు, మరీ ప్రత్యేకించి పోలీసు అధికారులు చంద్రబాబు నాయుడికి ఎంత తొత్తుగా మారిపోయిన పరిస్థితి వాళ్ళు మనం చూస్తున్నాం. ధర్నా చేసే హక్కు కూడా మీకు లేదు, ధర్నా జరగకూడదు. మీరు గుట్టుగా ఒక 10 మంది పేర్లు ఇస్తే ఆ 10 మందికి ముసిగేసి జాగ్రత్తగా దొడ్డుదారిని కలెక్టర్ గారిని గెలిపిస్తాం, కలెక్టర్ గారికి ఒక కాగితం ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి తప్పితే మీరు ధర్నా చౌక్ కూడా వచ్చి ధర్నా చేయడానికి వీల్లేదు. చంద్రబాబుకి వ్యతిరేకంగా స్లోగన్ కొట్టడానికి వీల్లేదు, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా స్లోగన్ కొట్టడానికి వీల్లేదు, ఫీజు డబ్బులు కట్టమని మీరు స్లోగన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పని పోలీసులు ఈ రకంగా సిగ్గుమాలిన ప్రవర్తన మనం చూస్తున్నాం.